మర్డర్ చూసినట్టు వణికిపోతున్నావు. మర్డర్ నువ్వే కదా మర్డర్ చేసావు. నాగిని ఏంట్రా వాగుతున్నావు? రక్తం చూసారా? రక్తం ఏంట్రా చూడండి. ఏంట్రా వాడు న్యూస్ లో మాట్లాడుతున్నా? అది పోయింది కదరా. బయటికి వెళ్ళు. పైకే పోయింది కదరా. పైప్ ఫ్లోర్ కి వెళ్ళు. ఈ లోకల్ దానికి నా దగ్గర ఉందా? నోరు తెరిచి చెప్పరా. ఎక్కడ నా పాకెట్ లో ఉందిరా. ఈ పాకెట్ లో. ఎవరన్నా తీయండిరా. ఎవరన్నా తెరవండిరా. ఇవ్వరా. తప్పుకో. తలుపు తీయరా నాయర్. ఇని ఎందుకు త్వరగా నాకు ఒప్పు. అయ్యో అయ్యో దేవుడే. Where is this lady? ఇప్పుడు లేడీ కాదు బాడీ. అటు చూడు. ఏంట్రా నేను అమ్మాయిని ఎత్తి ఆ పక్కన ఉండరా. పల్స్ పట్టి చూసావా? అప్పుడు చూడలేదు. పోయి చూడు. పల్స్ ఇవన్నీ ఎందుకు రా? అదేమన్నా కడుపుతో ఉందా? ముక్కు పట్టుకున్న పల్స్ చూసేది. తప్పుకో. ఎందుకు రా ఫింగర్ ప్రింట్స్ అని భయపెడుతున్నావు? రే రామ్, కొన్ను കളഞ്ഞല്ലോടാ. లేదురా. ఇట్స్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ఆగండి రా. ఒకే ఒక దారి ఉందిరా. ఒకే దారి. ఏమిటది? ప్లీజ్ బేడా ఫింగర్ ప్రింట్స్. ఎవరు ఫోన్ చేస్తున్నావు? పోలీస్. హలో హలో నేను రామచంద్రమూర్తిని మాట్లాడుతున్నాను. అన్ని నిజాలు. నేను పోలీసులు ఫోన్ చేస్తే మీకేంట్రా? అందరూ మీరుకుంటాంరా. పోలీసుకి దొరికినా పర్లేదురా, నేను నా పిల్లలకి దొరికిపోతా. మా అబ్బాయికి హార్ట్లే హోళు. దానికి దీనికి ఏంట్రా సంబంధం? సంబంధం ఉందిరా. మా అబ్బాయి ట్రీట్మెంట్ గని అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చాను. దానికి దేవుడు వేసిన శిక్షరా ఇది. గురువాయూరప్ప, నన్ను మా మామగారు చంపి గ్రానైట్ క్వారీలోనే పూర్తి చేస్తారా? బెంగళూరులోనే జరగాల. ఇది నా స్టేట్ రా. ఇప్పుడు అందరం ఒకే స్టేట్ రా. వెరీ బ్యాడ్ స్టేట్. ఇందులో మన అందరికి సంబంధం ఉంది. ఇప్పుడు అందరం కలిసి నిర్ణయం తీసుకుందాం. పోలీసులతో చెప్పడం మంచిదని నాకు అనిపిస్తుంది. నాలాగే అనుకునే వాళ్ళు నాతో పడి చేయతండ్రా. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. పోలీస్ స్టేషన్ కి వెళ్ళకూడదు అనుకునే వాళ్ళు నాతో పాటు చెయ్యొద్దండి. 1 2 3 4 5 మెజారిటీ 100%. పరా. నేను చెయ్యి ఎత్తనే లేదురా. హత్య చేసి చేయలేదని దబాయించావు, చెయ్యెత్తలేదని బుకాయించావు, జరిగినంత దాచావు. చావు 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 అంటారు. నీ హత్య చేయలేదురా. చూసా మళ్ళీ లేదన్నాడు. ఏయ్ వదిలేరా, ఈగలు ముసురుతున్నాయి. షట్ అప్. ఓకే, జరిగిందేదో జరిగిపోయింది. లుక్, ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్. నాకు కూడా మానవత్వం ఉంది. నాకు ఒక వైఫ్ ఉంది అండ్ ఐ లవ్ హర్. నేను గ్రానైట్ క్వారీలో చావను. ఈ బాడీని తీసుకెళ్లి మా గ్రానైట్ క్వారీలో పూర్తి చేద్దాం. నేను హిందూని, తనకి మ్యాగీ అని పేరున్నా కూడా ఆ అమ్మాయి హిందూయే. పాపం పూడ్చుకుంటారా మరి కాల్చేద్దాం. ఒరే వెధవా, చూసా బెల్ మోగింది అంటే నీ విధవే కాదరా కాల్చడానికి. డోర్ బెల్ మోగుతోంది. శవాన్ని దాచేయాలి. ఏదైనా చెప్పి అడ్జస్ట్ చేయరా పంతులు. ఏదైనా చేయరా ప్లీజ్. ఏదో చెప్పరా. ఫోన్ కమాన్. వెళ్ళు, మేనేజ్ చెయ్యి. డోంట్ కమ్ ఇన్, డోంట్ కమ్ ఇన్, డోంట్ కమ్, డోంట్. వచ్చినది. ಓ ಸಾರಿ. ಅದಂತ ಏನ್ లేదు ದೊಂಗಾಟ ಆಡ್ತು. ಫ್ಲವರ್ ವಾಸ್ ಹೊಡೆದೋಯ್ತಂತ ಫೋನ್ ಬಂತು. ಏನು ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇడియట్. వైర్ కట్టాయి. వైర్ కాదు, మెడగట్టయింది. వాట్ వర్ యు సేయింగ్? ఫ్లవర్ వాస్ పగిలిపోయిందని ఫోన్ వచ్చింది. ఫోనా? నేనే చేశాను. రే అవి తీసి లోపల పెట్టి ఆవిడ మమ్మీ చెయ్యి. షల్ ఐ క్లీన్ ద రూమ్? yes thank you. రే పెట్టి వేసిన పడి సెంటర్ అలా చూస్తున్నారు. నేనా? నువ్వే? ఓ మరి అందరం కలిసి క్లీన్ చేద్దాం. కమ్ ఆన్. ನೀವು ಹೋಗ್ಬೋದು. ಏನಾದ್ರೂ ಬೇಕಾದ್ರೆ ಫೋನ್ ಮಾಡಿ. యా. ఏమిట్రా అది కన్నడంలో బాడీ గిడి అంటోంది? బాడీ కాదురా మాడి. నువ్వు ఒక బేకో నీ ముఖం మాడినట్టుంది అని చెప్పింది. విసిరి పారేసింది. ఎక్కడ రాది? దానిలోనే నువ్వు ఉన్నావు. ఎరగడా? ఓ సరే, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే నా ఉద్దేశం ఆ మృతదేహమును భద్రముగా ముట్టగొట్టుకొని ఏదైనా నిర్జన ప్రదేశములో దహనముగా ఉంచమని నా అభిప్రాయం ఇష్టం. రామ్, నువ్వే చెప్పరా. అవునరా, నువ్వేగా మర్డర్ చేసింది. సరే, మనందరం బయటికి వెళ్ళి బాడీని బయటికి ఎలా తీసుకెళ్లాలో ప్లాన్ చేద్దాం. పంతులు, నువ్వు బాడీ కాపలా ఉండు. ఒంటరిగా వదిలి వెళ్ళకండి. నువ్వేగా మ్యాగీ మ్యాగీని చచ్చావు. అది చావడానికి ముందురా. ఇంకి పింకి పాంకిలో గెలిచింది నువ్వే కదా. ప్రాణాలతో ఉన్నాడు. నువ్వు ప్రాణాలతో ఉండవు. అవును, వాడు ఆల్రెడీ ఒక మర్డర్ చేశాడు. ఇంకో మర్డర్ చేయడానికి వెనకాడు. కమాన్ రామ్. సారీ రా, సారీ. വേണ്ട വേണ്ട മോനെ വേണ്ട. വെറുതെ ഇടി ഉണ്ടാക്കല്ലേ. വാ മക്കളെ വാ.
రండ్రా. ఎక్కడ వెళ్తున్నారు? అక్కడ చూసారా? చూడకండి రా. చూడమన్నావు. అమ్మాయి లాండ్రీ బట్టలు వేసిందే, అది ఒక ట్యూబ్ లా ఉంటుంది. ఆ ట్యూబ్ లోపల శవాన్ని వేసావంటే శవం డ్రై క్లీన్ అయి బయటికి వస్తుంది. తిన్నగా కిందికి వెళ్తుంది. కార్ దగ్గరికి రహస్యంగా తీసుకెళ్తాం, లేదంటే రిసెప్షన్ లో చెప్పి తీసుకెళ్ళాలి. ఎలా ఉంది ఐడియా? ఎక్సలెంట్. Laundry? యా There are 7. యా Urgently, please. యా. ఓకే. రేయ్, ఎందుకురా బాడీని వదిలేసి ఇదిగో వచ్చావు? ఉందే. బాడీ దగ్గర ఉండమన్నాను నిన్ను. పెళ్ళంతా ఉండడానికి నాకు భయం రా. ఇంకా శవంతో ఎక్కడ నుంచి చావును. ఓకే 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 నవ్ ఐ యామ్ ఇన్ చార్జ్. నేను చెప్పినట్టు మీరందరూ వినాలి. మీరు వెళ్ళి సరే. പോവാൻ പറഞ്ഞു. వెళ్ళమంటే వెళ్ళటమేనా? నాడా ఇలా రా. మీరు రూమ్కి వెళ్ళి సామాన్లని ప్యాక్ చేసుకుని బండి దగ్గర రెడీగా ఉండండి. నేను? ఐఎమ్ సారీ. It's all right. అది- కానీ అన్యాయం రా ఇది. నువ్వే ఆల్ రైట్ అంది. సారీ. ఎక్కడ పెన్ ఇట్స్ ఆల్ రైట్ అన్నావు. సారీ. మేము రూమ్ కి వెళ్ళి Ah. అన్ని ప్యాక్ చేసి అవన్నీ ఈ లాండ్రీ బ్యాగ్ లో వేసి నోరు మొయ్యరా. ఈ లాండ్రీ బ్యాగ్ లో వేసి దాన్ని కారులో పెట్టి కారుతో సహా బ్యాగ్ లో పెట్టి ఎందుకు రా కొట్టుకున్నావు? టెన్షన్ లో ఉన్నాను రా. చెయ్యి తీయండిరా, చెయ్యి తీరా. మరి నువ్వు? ఇప్పుడు ఇప్పుడు మనం అందరం కూల్ గా ఉండాలి. వి మస్ట్ యూస్ అవర్ బ్రెయిన్స్. ఓకే ఓకే. ఏంట్రా చేస్తున్నా? చీమరా కుట్టింది, కోకోకూడదా? ఇదిగో. గాడ్. ఏది మర్చిపోకూడదు. ఆ మంచం కింద చూడు. చూసావా? స్ప్రే మర్చిపోయాం. అన్ని నువ్వు చేసిన పనులేగా. అన్నీ అంటే హత్య కూడా నేను చేశానా? చచ్చ అలాంటిదేం లేదు. హత్య నువ్వే చేసావు. అలాగే దీన్ని కూడా నువ్వే ఎక్కడ పెట్టుంటావని భయంతో ఏదో వాగుతున్నట్రా. నా బుజ్జు కత్తి దీంట్లో పెట్టేమా. రామ్, ఇక్కడ ఒక సెల్ ఫోన్ ఉంది. చూసావా? గుడ్ బాయ్. థ్యాంక్ యూ. వాడినన్నాను. థ్యాంక్ యూ. బాడీ కాల్ పట్టుకో. ఏంటి నీ కాళ్ళు పట్టుకుంటాను రా? నేను వెజిటేరియన్ రా, నన్ను వదిలేరా. కాళ్ళే కదా పట్టుకున్నది, బాడీ కాల్ పట్టుకో. ఎంత చెడ్డ బ్రాహ్మణిరా, శవాన్ని మోయిస్తున్నాడు. చూసేట్రా. హలో. నమస్కారం సార్. దొంగ నా కొడక. గట్టిగా చూసి జాగ్రత్త, జాగ్రత్త. బాడీ వెయిట్ ఉంటుంది. అయ్యయ్యో. జాగ్రత్త, నిదానంగా. హలో. హలో. ఏంట్రా ఇంకా రాలేదు? లోపలికి ఏం చేసావురా? రా. తెరు. దీన్ని ఇందులోనే వేయాలా? దీన్ని రా వెయ్యాలి. వచ్చిందా? బాక్స్ మాత్రం వచ్చింది, ఇంకా బాడీ రాలేదు. అయ్యో, ఏంటి? బాడీ మధ్యలో ఇరుక్కుపోయినట్టుందిరా. ఓ షట్. కూర్చోడానికి ఏదైనా కావాలి. సంథింగ్ లైక్ ఇదిగో ఇది ఇది యూ. మెల్లగా 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 ఇట్లాగరా, కింద కింద నుంచి. అదే లాగు, రాగరా, లాగు. ఎందుకు రాచో? నేను ఎక్కడ అరిచాను? నువ్వు హిందీలో అరవలా? లేదే.
వచ్చిందా? వచ్చింది. కానీ రెండుగా వచ్చింది. అయ్యో, ఏమైంది? కింద పడి బాడీ చీలి రెండయిందట. రెండు సరే, రెండింటిని కట్టేసి తీసుకెళ్ళిపోండి. ప్రాణాలతో ఉంది. ఏమంటున్నాడు రా వీడు? అర్థం అవ్వలేదు. ఏమిటది? ఒకటి సర్దార్జీ బాడీ. ఓకే ఓకే, ఏంటట? బర్దార్జీ సాడీ అట. సాడీ, నార్త్ ఇండియన్ సారీ. ఉండొచ్చు, అంటారు కదా. రండి మన షార్ట్ కట్ లో. ఓకే. ఎక్కడికి రా? షార్ట్ కట్ రారా ఇలా. రామ్. మీ ఇద్దరిని పెట్టుకొని నేను హత్య కూడా చేయలేను రా. రే రే బురడేమో నాకు. मैं कहाँ हूँ? రేయ్, ఏంట్రా రెండు బాడీస్ మూడు బాడీస్ అని భయపెడుతున్నారు? ఒకటి ఇక్కడ ఉంది, ఇంకోటి అదుగో నడిచి వెళ్తుంది చూడు. నడిచి వెళ్తుందా? बाहर जाने का रास्ता किधर है? సార్. సార్ టవల్. ए, रुको, मैं देता हूँ. సార్ జడ్జి. मेरा लंगोटा है, साइज देखो. जट्टी मेरा नाम भी लिखा है. ఎలా పట్టుకున్నానో చూసారా? చూసారా? ఎలా పట్టుకున్నానో చూసారా? చూసారా అని నేను కాదు కాదు కాదు, అది చెప్పాను వేరే చూశారా? ఏంటి చూస్తున్నారు మామయ్య? లేదు, నీ భార్య ఉండాలి కదా. ఆవిడ పోయిందిగా వెనక. కాదు, మీరు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఆగరా, నా వైఫ్ గురించి నేను చెప్పాలా నువ్వు చెప్పాలా? అదే మా ఇద్దరిని రాజీ చేసి వెళ్ళారు కదా, కాసేపటి గొడవ జరిగింది, కోపగించుకొని కెమ్మనుడికి వెళ్ళిపోయింది. ఏంటి నవ్వుతున్నా చెప్తున్నావు? బయటికి మాత్రమే నవ్వుతున్నాను, లోపల ఏడుస్తున్నాను. అన్నిటినీ దాచిపెట్టుకోవాలి కదా. నవ్వుతూ బతకాలరా, నవ్వుతూ చావాలరా, పోతే పోని పోరా అని నేను వదిలేశాను. మీకెందుకు ఈ గొడవలని? బయలుదేరండి మావయ్య. ఆగో, హైదరాబాద్గా వెళ్తున్నారు? అవును. నేను అక్కడికి వెళ్తున్నాను, మీతో పాటు వచ్చేస్తా. సరే. ఏంటి సౌండ్? అది నేనే. నేనే ఎవరు? లేట్ అయింది, బయలుదేరా అని తడుతున్నాను. కరెక్టే, రావుగారం వచ్చేలాగా బయలుదేరదాం. రే రామ్, ముసలోడు బండి ఎక్కుతున్నాడు. ఆగండి మావయ్య, ఆగండి. మీరు ముందు కూర్చోండి. వచ్చేటప్పుడు వెనకే కదా కూర్చోమన్నారు. ఇప్పుడు బండి వెనక్కి తిరిగి వెళ్తుంది కదా, ముందు కూర్చోవడం కరెక్ట్. కూర్చోండి. ఓ, అర్థమైంది. ఇప్పుడు ఆయన అర్థం చేసుకున్నది వేరే. అర్థమైపోయింది. ఓరా. నన్ను బాడీ పక్కన బాడీ గార్డ్ లో కూర్చోబెట్టారు. ఏంటని బాడీ? కాదు, బాడీ కారుకు వెనక షార్ట్ గా ఉంది, నన్ను వెనక కూర్చోబెట్టారు, తలక తగులుతుంది అంటున్నాడు. ఓకే, కడుపులో ఫుల్ గా కొట్టాయి. ఇదిగో ఐస్. ఏంటది? కాఫీ. ఐస్ వేస్తున్నారేంటి? ఐస్ కాఫీ. ఐస్ కాఫీ బాగుంటుంది, నాకు ఇవ్వండి. సరే సరే, ఇస్తే పోయా. ఏం తగ్గించొద్దు, ఇవ్వండి. ఏం లేదు, కలిపిస్తా బాగా. ఇవ్వండి ఇవ్వండి. తీసుకోండి మామయ్య. థ్యాంక్ యూ. ఏమిట్రా ఇది? ముసలోడు మొత్తం కొట్టేశాడు. దివ్యంగా తులసి తీర్థంలా బేషుగ్గా ఉంది. ఇంకోటి ఇవ్వండి. ఫినిష్ చేశారా? చేశా. ఇంకోటి ఇస్తాను. రేయ్, వద్దురా పాపం అయిపోతారు. అయ్యో, పని అయిపోతుందిరా. మానవులంతా జీవిస్తే ఇలా పాదం చోటే దీన్ని తోసేయడానికి చోటేతో ముందు అది చెప్పండి రా. పోని ఆ బ్రిడ్జి కింద ఉన్న నీళ్లలో తోసేద్దామా? ఇది దాటేసాం, ఇంకో బ్రిడ్జ్ వచ్చినప్పుడు చూద్దాం. నెక్స్ట్ బ్రిడ్జ్ వస్తే తప్పకుండా ఆపండి, డిస్పోజ్ చేయాలి. దేని? అవును, పోతూ ఉంటే ఐస్ కాఫీ, ఏసీ బండి, కడుపు ఉప్పుతుంది. ఆపకపోయారో కారు కప్పు కొడుతుంది. మీరు అటువైపు వెళ్ళండి. రే, పెద్ద ఆయన తోడుగా ఉండి పోయించరా. 60 ఏళ్ళుగా నేను ఒంటిగానే వెళ్తున్నాను, ఇప్పుడు తోడెందుకు? పడితే పట్టుకుందామని. పట్టుకునే ఛాన్స్ నీకు ఇవ్వనులే. ఏంట్రా పడేశారు? నువ్వేగా చెయ్యి చూపించావు. అక్కడున్న ఇటుకల బట్టీలో వేసి కాల్ చేద్దాం అన్నారా నేను ఈ లోపల. అయ్యో, నీళ్లు కూడా లేవురా. ముసలివాడు వస్తున్నాడు. ఏంటి అయిందా? ఇక్కడ మొన్నదాకా ఓ నది ఉండేది, వర్షం వస్తేనే కదా నది ఉండేది. దానికి ఇంకెరెంట్ ఏంటో బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. ఒరేయ్, నా గురించి కాదు కదా. రే, నిన్ను కాదురా, కన్ఫ్యూజ్ అయిపోయాను. చూస్తున్నాడు, సరే, చూస్తున్నాడు. ఓకే. ఇప్పుడు ఎవరో దూకి ఆత్మహత్య చేసుకున్నారనుకుందా? ఏంటి మూట కట్టుకున్న ఆత్మహత్య?
సరే మర్డర్ కానీ మనం చేయలేదు అయిపోయింది రా. రండి నాకింకా అవ్వలేదు ఏంటి? ఇప్పుడు వస్తుంది. సరే రా ప్యాంట్లోనే పోసాయి త్వరగా రండి రాకపోతే బలవంతం చేయకూడదు బండ్లు ఎక్కండి ఆ. ఏమయ్యా సార్ ఏదో ఫారెన్ వ్యాన్ వస్తున్నట్టుంది ఆపోయా ఆపో స్టాప్ వ్యాన్ ఎక్కడి నుంచి అది జపాన్ నుంచి బండి మేక్ గురించి అడగలేదు ఏ ఊరు నుంచి వస్తుందని అడుగుతున్నాను హైదరాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తోంది వస్తుందంటున్నావు వచ్చి వెళ్తున్నాం. ఇలా వివరంగా చెప్పాలి ఓదు ఎక్కువ తాగేశారు కదా నువ్వు ఓదనే అక్కర్లేదు చూస్తేనే తెలుస్తుంది ఏం పెద్ద అయినా తాగే వయసా ఇది ఈ వయసులో తాగపోతే తాగడానికి వయసే ఉండదు ఏంటి ఇలాంటి ఐస్ కోల్డ్ కాఫీ దొరకడం చాలా కష్టం రామ్ ఇన్స్పెక్టర్ కి వచ్చి పోసి ఊరుకోండి. బ్యాక్ లో ఏముంది స్టీరింగ్ మరి ఫ్రంట్ లో ఏముంది అది బ్యాక్ అండి. వెనక ఏమున్నది వెనక ముందు ఒకటి ఉండేది ఇప్పుడు అది లేదు. ముందున్నదేంటి ఇంజిన్, హెడ్ లైట్, నిమ్మకాయ, దానికి ముందే ముందు దాని ముందు ఇంకో బండి ఉందిరా సార్. నేను అది అడగలేదు వెనక ముందు ఏముండేది వెనక డిక్కి. ముందు వెనక ఏముండేది అది మ్యాగీ. మ్యాగీయా మ్యాగీ అంటే స్టెప్ని అంటున్నాడు. మ్యాగీ అని ఒక స్టెప్నియా మ్యాగీ స్టెప్ని కాదు వైఫ్ ఎవరికి వెనక కూర్చున్నోడికి ఏయ్, ఏంటయ్యా వెనక ముందని కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరందరూ ఎవరు ఏం బిజినెస్ చేస్తున్నారు నేను చెప్తాను సార్. నేను ఇంతకు ముందు పైలట్ గా ఉండేవాడిని. వెనకబడి ఇలా అయిపోయాడు. మళ్ళీ వెనక్కి వచ్చామే ముందు మీరు ముందుకు రండి చెప్తాను. ఎవరయ్యా వెనక మేమే. మీరు ముందున్నారయ్యా ఓ సారీ. దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. ఏంటిది ఏం లేదు తెల్లగా ఉంది వెనక చూడండి. ఆ? కార్డు వెనక. ఓహో సంజీవి పర్వతం గ్రానైట్స్ సార్ మీరు కంపెనీ కమిటీయా అవును. ఏ సార్ మా బ్రదర్ కోదండం మీ కంపెనీలో పనిచేస్తున్నాడు ఏదన్నా కొంచెం హెల్ప్ చేయండి సార్ డోంట్ వరీ, ఆయనకి ప్రమోషన్ ఇచ్చి సీనియర్ ఆఫీసర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ కో బ్రదర్ దండం ఏం సెక్షన్? కో బ్రదర్ దండం కాదు సార్ నా బ్రదర్ కోదండం క్వారీలో రాళ్ళు కొడుతుంటాడు సార్ ఓకే ఓకే. ఒక దారికి తెస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ మీరు వెనక్కి తిరిగి వెళ్ళగానే ముందు కూర్చున్న మీ ఫ్రెండ్ తో ముందు మా బ్రదర్ కొంచెం హెల్ప్ చేయమని చెప్పండి సార్ వెనక ముందుగా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉంటాను సార్ ఆ డోర్ ముందుకు తోయండి. మీరు వెనకెళ్ళండి. వెనకెళ్ళండి అయ్యా అంటే ముందుకు వెళ్ళాలి కదా ముందుకు పోరా.